హాయ్ ఫ్రెండ్స్, గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలన్నమాట. ఈ బియ్యము మినపప్పు ఒక 4-5 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పదార్థం మొత్తం పిండిని నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. నేను నైట్ మొత్తం నానబెట్టేసుకున్నా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ పిండిని దోశలాగైనా చేసుకోవచ్చు, ఇలా పొంగనాల్లాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి పచ్చి శనగపప్పు అనమాట. బాగా వాష్ చేసేసుకొని ఇదో పిండిలో వేసేస్తున్నా. ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. పచ్చి శనగపప్పు డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీలకర్ర వేసేస్తున్నా, తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నా, కొద్దిగా పసుపు వేస్తున్నా. పొంగనాలు కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, బాగుంటాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని ఇదో పిండిలో వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను అనమాట. ఈ 10 మినిట్స్ పక్కన పెట్టేసేంత వరకు మనము ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా అయినా డైరెక్ట్ పొంగనాలు తీసేసుకోవచ్చు, తినేయచ్చు. లేదంటే ఇలా పల్లీల చట్నీ అయినా తినేయచ్చు. నేనైతే పల్లీల చట్నీ చేస్తాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా స్టవ్ వెలిగించేసుకొని సన్న మంట పైన ఇలా దూరగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా సన్నగా మంట మీద దూరగా వేయించేసుకొని ఇవి కూడా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. మనము 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు కారం ప్రిపేర్ చేద్దాం. చట్నీకి ఒక మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిర్చి తీసేసి ఎల్లిపాయలు తీసేసుకొని సాల్ట్ వేసేసుకొని జీలకర్ర వేసేస్తున్నా. నేను దేంట్లో అయినా జీలకర్ర ఎక్కువ యూస్ చేస్తాను అని అంటాను కదా, ఇప్పుడు కూడా దీంట్లో కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నా కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేస్తున్నా అనమాట. ఎందుకంటే పిల్లలు కొందరు తినరు కదండి, అందుకనే ఇలా యూస్ చేస్తా కరివేపాకు. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో చల్లారిన పల్లీలు మొత్తం వేసేసుకున్నాము. వేసేసిన తర్వాత ఈ పల్లీలు కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకున్నాము. మిక్సీ వేసేసిన తర్వాత నేను ఇప్పుడు చింతపండు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను అనమాట. ఈ మిక్సీ పట్టిన పల్లీల పౌడర్ మొత్తము చింతపండు వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు వేసేస్తాము. పోపు వేసేస్తే మనకు చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, పోపు వేసేసాను. గిన్నెలో వేసేసి మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొంగనాలు ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు చూసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేసింది. ఇప్పుడు చిన్నగా కొద్దిగా పిండి వేసేసుకొని ఇవన్నీ సన్న మంట పైనే మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మంచిగా పెద్దగా మంట పెట్టేసి వేస్తే పిండి అయిపోతాయి. లోపల అనేది మొత్తం పిండి ఉంటుంది, మాడిపోతాయి అన్నమాట. అందుకని ఈ పొంగనాలు చిన్న మంట పైనే ఇలా మెల్లగా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, వన్ సైడ్ మెల్లగా తిప్పుతూ ఉంటే చాలా బ్రౌనిష్ కలర్ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలానే మెల్లగా తిప్పుతూ మళ్ళీ మెల్లగా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. మనకి గుంత పొంగనాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి అన్నమాట. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. చూడండి, అన్నీ ఇలానే మళ్ళీ ఇంకొక సైడ్ చూసేద్దాము. చూడండి, 2 సైడ్స్ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. అన్నీ ఇలానే చూసేసి చూడండి, చాలా చక్కగా చిన్న మంట పైన ఫ్రై అయిపోయాయి అన్నమాట. అన్నీ తీసేసుకొని మనము ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వేసేసుకొని వేడి వేడి పొంగనాలు తినేయడమే అనమాట. థ్యాంక్ యూ.